నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఇసుక రీచ్లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా మరియు తవ్వకాలు చేపట్టాలి. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అభినవ అన్నమయ్యకు అంతిమ వీడ్కోలు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, శోకతప్త హృదయాలతో అంతిమయాత్రలో పాల్గొన్న అభిమానులు. మే 15 నుండి ఏఐవైఎఫ్ మహాసభలు. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ పిలుపు. మార్చి 17వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం. 12 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామన్న శ్రీకాళహస్తి ఎంఈఓ బాలయ్య. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజలకు అందుబాటులోనికి పారదర్శకంగా ఉచితంగా ఇసుక అందేలా ప్రభుత్వం ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని, ఈ నెల మార్చి 15వ తేదీలోపు జిల్లాలో 3 డీసిల్టేషన్ పాయింట్ల నుండి సుమారు 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డు పాయింట్లను పారదర్శకంగా ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయము ఆశించకుండా ప్రజలకు అందుబాటులోనికి పారదర్శకంగా ఇసుక అందేలా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఉచిత ఇసుక విధానంలో తిరుపతి పట్టణ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండడం కోసం 3 ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఇసుక సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ స్టాక్ పాయింట్లకు పక్క జిల్లా అయిన అన్నమయ్య జిల్లా నుండి ఇసుక రీచుల నుండి ఇసుక తీసుకుని వచ్చి ప్రజలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో గుర్తించిన 3 డీసిల్టేషన్ పాయింట్లలో 2 పెళ్లకూరు మండలంలో, మరొకటి గూడలి ప్రాంతం కోట మండలంలో ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు వచ్చాయని, ఈ ప్రదేశం నుండి ఈ నెల మార్చి 15వ తేదీలోపు ఇసుక సరఫరాను అందుబాటులోనికి తీసుకురానున్నారని తెలిపారు. డీసిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక తవ్వడానికి, రవాణాకు ఏజెన్సీని నియమించడం జరిగిందన్నారు. అక్కడ నుండి వినియోగదారులు ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకుని లేదా నేరుగా వెళ్లి ఇసుక కమిటీ నిర్ధారించిన నామమాత్రపు రుసుము మేరకు ఇసుక తీసుకువెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది విధులు కేటాయించడం, అలాగే రెవెన్యూ శాఖ నుండి అధికారిని ఇన్ఛార్జి ఏర్పాటు, పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇసుక డీసిల్టేషన్ పాయింట్లను సంబంధిత ఆర్డీఓలు తనిఖీ చేయాలని తెలిపారు. ఇసుక కోసం వచ్చే వాహనాలు ఎక్కువ సమయం వేచి ఉండేలా లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రజలకు పారదర్శకంగా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, 24 గంటల పాటు పోలీసు గస్తీ, పోలీస్ చెక్ పోస్ట్ పాయింట్లు ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోయేది లేదని, అనుమతి ఉన్న చోట మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి ఉన్న ఇసుక రీచ్లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు మరియు రవాణా చేపట్టాలని సూచించారు. జిల్లాలో తడ, గాదంకి, సురుటుపల్లి బార్డర్ చెక్ పోస్టుల్లో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా తనిఖీ నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవి మనోహరాచారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, జిల్లా గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్, గూడూరు ఏడీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, డీడీ గ్రౌండ్ వాటర్ నాగమల్లేశ్వరరావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఆర్థిక సమస్యలతో ఆరోగ్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కలెక్టర్ చెక్కులను పంపిణీ చేశారు. చిన్నగొట్టిగల్లు మండలం టి కుమారపల్లికి చెందిన ఏ చిన్నరెడ్డప్ప, వయసు 34 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారని, రేణిగుంట ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రిని కలువగా సీఎం స్పందించి సూచించిన ప్రకారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే తిరుపతి పట్టణానికి చెందిన జం చంద్రశేఖర్, వయసు 45 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారని, ఆ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1,60,000 రూపాయల చెక్కును తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అందజేశారు. అలాగే రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామానికి చెందిన ఎం స్వర్ణలత, వయసు 45 సంవత్సరాలు, గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తూ 2 లక్షల రూపాయల చెక్కును సీఎంఆర్ఎఫ్ కింద కలెక్టర్ అందజేశారు.
అలాగే కార్వేటి నగరానికి చెందిన వ్యక్తి పాపమ్మ తన కొడుకు ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్కు గురై చనిపోయాడని, కుటుంబం పోషణ భారంగా ఉందని ముఖ్యమంత్రిని ఆర్థిక సహాయం కోరిన నేపథ్యంలో వారికి 3 లక్షల రూపాయల చెక్కును సీఎంఆర్ఎఫ్ కింద జిల్లా కలెక్టర్ అందజేశారు. నగరంలోని శ్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ 33వ వార్డులోని హరిశ్చంద్ర శ్మశాన వాటిక, ధోబీఘాట్, సుందరయ్య నగర్, స్కావెంజర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పారిశుధ్య పనులను పరిశీలించారు. శ్మశానం చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్తాచెదారం ఉండడం పట్ల కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. శ్మశానంలో నెలకొని ఉన్న సమస్యలను ప్రజలు కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శ్మశాన వాటికలను, ధోబీఘాట్ను శుభ్రంగా ఉంచాలన్నారు. శ్మశాన వాటికలో కర్మక్రియలకు వచ్చే వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సుందరయ్య నగర్, రైల్వే కాలనీ, స్కావెంజర్స్ కాలనీలో ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఈఈ రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రమణ, రాజు, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసీపీ మూర్తి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి ఉన్నారు. అభినవ అన్నమయ్యగా కీర్తి గడించిన డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల నడుమ జరిగాయి. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. కెమెరా వెనక్కి మరి రా, నువ్వు వెనక్కి రా, నేను వెనకాల ఉన్నాను. కృష్ణ కొంచెం వెనక్కి వస్తే వస్తుంది. ఏంది అటు బయట కొంచెం వెనక్కి రండి మీరు. జనరల్ సల్యూట్, సలామీ, శస్త్ర. गौड़ बाजू शस्त्र. गोविंदा 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 ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను మే 15 నుంచి 3 రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణతో కలిసి తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 3 రోజుల పాటు నిర్వహించే జాతీయ మహాసభలకు ఏఐవైఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వాలు నిరుద్యోగ నిర్మూలన, నిరుద్యోగ భృతి సాధన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకున్న ప్రతి యువతకు ఏదో రూపంలో ఉద్యోగం, ఉపాధి కల్పించాలని, అలా కాని పక్షంలో అర్హతను బట్టి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు భృతి కల్పించేలా కార్యాచరణను రూపొందించాలని ప్రతిపాదించారు. ఆ మేరకు మహాసభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని తిరుమలై రామన్ స్పష్టం చేశారు. ఏఐవైఎఫ్ జాతీయ
మహాసభలు మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్నాయి. ఆ మహాసభలకు సంబంధించిన ఆహ్వాన సంఘాన్ని మంగళవారం ఏఐవైఎఫ్ నాయకులు ఎన్నుకున్నారు. మంగళవారం తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం యుగంధర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు సుఖంజదర్ మహేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు పెరుమాళ్, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ బాలా, జాతీయ ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరు రాజేంద్రబాబు తదితరులు హాజరయ్యారు. ఆహ్వాన సంఘం చైర్మన్గా కె నారాయణ, వైస్ చైర్మన్గా ఎక్స్ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, మోహన్ రాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రమణ, ప్రధాన కార్యదర్శిగా పి రాజేంద్రబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె రవి, కార్యదర్శులుగా కె శివారెడ్డి, ఎం యుగంధర్, జి సంతోష్ కుమార్, చీఫ్ ప్యాట్రన్స్గా పి హరినాథ్ రెడ్డి, రామానాయుడు, ప్యాట్రన్గా ఎన్ లెనిన్ బాబు, కోశాధికారిగా పి మురళిని ఎన్నుకున్నారు. All India Youth Federation, as you are all may be knowing, the pioneer youth organization of our country. It was founded in 1959, the first youth organization after independence of our country. Since the beginning of AIYF is fighting for the cause of the youth and students in particular and the people in general, for democracy, for secularism, for employment for all youth, and free and compulsory education for all young people. These are our main slogans and main demands. For that cause, All India Youth Federation since more than 65 years is working for this cause. All India Youth Federation has in all states, it has its own units. All over the country, across the country, in all states including Jammu Kashmir and northeastern states, and from Kanyakumari to Kashmir, from Manipur to Gujarat, in all states AIYF is functioning. In some states it is very strong units, in some states not that much strong, but we are improving our AIYF. మా డిమాండ్ ఏంటంటే అమెరికన్ అది ప్రపంచవ్యాప్త పోలీసు వ్యవహారం చేస్తుంటారు, అందరం బ్లాక్మెయిల్ చేస్తుంటారు. బ్లాక్మెయిల్ చేసి ఒక సంపద కొనగట్టుకోవడమే. వాడు చెప్పాడు కదా యుక్రెయిన్ అని కూడా మీది మొత్తం మా మైన్స్ మొత్తం రాసి ఇచ్చామని చెప్పేసి. అట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదంతో మెత్తగా ఎందుకు ఉండాలి భారతదేశం? ఎందుకు ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో ఉండేవాళ్ళందరూ కూడా ఒకటి అవుతున్నప్పుడు చైనాతో సహా వాళ్ళతో కలిసి ఫైట్ చేసి అమెరికన్ ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఆన్స్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంత బానిసత్వం ఎందుకు ఉండాలి? మన భారతదేశం లౌకిక వ్యవస్థ, అలీన దేశాలు సభ్యురాలు, ఏ రాజ్య కూటమికి మెంబర్ కాదు. అది లేకుండా ఇంటర్నేషనల్ పాలసీస్లో మోడీ వచ్చిన తర్వాత భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు. ఇది నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది. రెండవది, ఇప్పటికీ మొన్న ఎన్నికల్లో అంతకుముందు 400 సీట్లు వస్తాయని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. చివరికి 400 రాకపోగా చావు తప్పి కన్నుడొట్టపోయినట్టుగా 303 నుంచి 240కి వచ్చాడు. అంటే తగ్గిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రధానమంత్రులు పోటీ చేశారు, అంతకని తక్కువ ఓట్లు వచ్చింది మోడీకి ఈసారి లెక్క తీసుకుంది. అంటే ఆయన వ్యక్తిగతమైన పలుకుబడి తగ్గిపోయింది, పార్టీ బలం తగ్గిపోయింది. ఎక్కడ బయటపడ్డాడు? మన ముత్యాల ముగ్గులో 2 డబ్బాలు కొడుతుంటారే ఆ విధంగా ఇక్కడ మన చంద్రబాబు నాయుడు, అక్కడ నితీష్ కుమార్, వీళ్ళిద్దరూ కలిసి ఈయన కాపాడారు. తలకొకడు కాళ్ళు ఒకడు. వీళ్ళిద్దరు లేకుండా మరి గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. అంటే వాస్తవంగా దాని బలం పడిపోయిన మాట వాస్తవం. ఇప్పుడు ఏదో దాన్ని తంటా పడుకోవాలి. ఇప్పుడు ఆయన అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటే బీజేపీ రాదు. నేను ఓటుకు చూసు కదా, వాళ్ళు 46% వస్తే ఇద్దరు కలిసి 50% ఓటు వచ్చినాయి. ఎందుకు వెళ్ళలేకపోయారు? లెక్కల కేసులో ఇరుక్కున్నాడు. టీఆర్ఎస్ వాళ్ళు కవితమ్మ పోయి లెక్కల ఇరికిచ్చింది పోయి. యాంటీ కరప్షన్ మూవ్మెంట్ మీద వచ్చిన వాడు కరప్షన్ ఇరుక్కున్నాడు. ఇక్కడ చెప్తుంటారే మన మోడీ సామెత,
నీ కాపురం నేను జడగొట్టకపోతే నీ రంగు మొగునే కాదని. అట్లా టీఆర్ఎస్ పోయి వాడిని జడగొట్టి అది అవినీతిని ఎక్స్పోజ్ చేశాడు, జైలుకు పోయాడు. తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా 2వ రోజు సోమవారం రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై భక్తులకు అభయం ఇచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 3 సార్లు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. కాగా 3వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు తిరుచిపై సర్వాలంకార భూషితుడై పొరవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆసీనుడై 3 సార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. డాక్టర్ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. అభినయ అన్నమయ్యగా సంగీత ప్రియుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న డాక్టర్ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ ఆదివారం సాయంత్రం మృతి చెందిన విషయం విదితమే. కాగా మంగళవారం ఉదయం తిరుపతి భవానీ నగర్లో గల గరిమెల బాలకృష్ణ ప్రసాద్ నివాసానికి చివరిసారిగా వీడ్కోలు పలకడానికి అనేక మంది సంగీత ప్రియులు, అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డాక్టర్ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ పార్థివ దేహాన్ని దర్శించి ప్రభుత్వ అధికార లాంఛనాలతో జాతీయ జెండాను కప్పి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సిటీ కేబుల్ కృష్ణతేజ ప్రతినిధితో మాట్లాడుతూ డాక్టర్ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. అన్నమాచార్య కీర్తనలను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా పుస్తక ప్రసాదాన్ని శ్రీవారి భక్తులకు అందజేసినందుకు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. పాల్పంచుకోవడానికి వచ్చినప్పుడు చాలామంది కూడా అది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని. అదేవిధంగా ఇంకొన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఈరోజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇది టీటీడీ చైర్మన్ గారితో అదేవిధంగా ఈఓ గారితో కూడా వెంటనే మాట్లాడడం జరుగుతుంది. ఇది కూడా పునరుద్ధరించాలని ఒకసారి వాళ్ళతో చెప్పి ప్రధానంగా చర్యలు తీసుకుంటాం. అలాగే టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ అభినవ అన్నమయ్య డాక్టర్ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ మరణం జాతికి తీరని లోటుగా అభివర్ణించారు. బాలకృష్ణ ప్రసాద్కు పద్మశ్రీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలియజేశారు. టీటీడీ బోర్డు తరఫున మేము ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు అనివార్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోయారు. ఆయన కూడా ఆయన యొక్క సందేశాన్ని వారి కుటుంబ సభ్యులకి చెప్పమని కూడా చెప్పడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చినాక ఆయన ఉన్నటువంటి ఆయన శిష్యులు అయితేనేమి, ఆయన అభిమానులు అయితేనేమి ఇక్కడ పాట రూపంలో ఆయనకి నివాళులు అర్పించడం నేను చూడడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాధాతప్త హృదయంతో ఈరోజు గరిమెల ప్రసాద్ గారికి పాట రూపంలో వాళ్ళు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయనకి నిజంగా పద్మశ్రీ అవార్డు ఎందుకు రాలేదో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంత మంచి గాయకుడు, మన అందులో మరో అన్నమయ్య కీర్తనలు దాదాపు 1000 కీర్తనలకి స్వరకల్పన చేసినటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి మహానుభావుడికి మరి ఏ విధంగా అది ఎలా మిస్ అయిందో నాకు కూడా బాధగా ఉంది. ఖచ్చితంగా రేపు 25వ తారీఖున టీటీడీ బోర్డు మీటింగ్ ఉంది. దానిలో వీరందరి కోరికని, వారిదే కాదు నాది కూడా,
దీన్ని నేను తప్పకుండా ఆయనకి పద్మశ్రీ అవార్డు కోసం మనం రికమెండ్ చేయాలని చెప్పని కూడా నేను దాన్ని ఆ ప్రస్తావన కూడా లేవనెత్తుతాను. నిజంగా ఆయన్ని కోల్పోవడం మన తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళకే కాకుండా అన్నమాచార్య కీర్తనలు ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాధపడే సమయం ఇది. నిజంగా ఈ బాధను ఎవరు తీర్చలేరు కూడా. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తిలోని 100 పడకల ఏరియా హాస్పిటల్లో శుద్ధ నీటి కోసం రోగులు ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు కావాలంటే బయట నుండి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులకు గురై మూలన పడి ఉంది. రోగులకు, వారి బంధువులకు మంచినీటిని అందించాలన్న ఉద్దేశంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 5 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్ అందజేయడం జరిగింది. కానీ అది ఇప్పటి వరకు వాడుకలో లేదు. అన్నీ ఉన్న అల్లుడి నోట శని అన్నట్లు ఉంది ఏరియా హాస్పిటల్ పరిస్థితి. ఆర్ఓఆర్ ప్లాంట్ సామాగ్రి తెచ్చి 6 నెలలుగా మూలపడి ఉన్నా పట్టించుకునేవారు కరువైనారని స్థానికులు వాపోతున్నారు. ఈ వేసవి కాలంలో ఎండవేడికి రోగుల ఇబ్బందులు పడకుండా వాటర్ ప్లాంట్ను ఉపయోగంలో తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఓరుగంటి రామలింగయ్య శెట్టి మరియు మంగమ్మ చారిటీస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బజారు వీధిలోని ఓరుగంటి చెంగయ్య సత్రంలో సోమవారం నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ముందుగా కలశ స్థాపన గావించి వాసవి మాత చిత్రపటానికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గౌరవ అధ్యక్షులుగా కోటిలింగాల దయాగుప్తాను, చైర్మన్గా కోటిలింగాల శశిధర్, మెంబర్లుగా ఏ బాలాజీ కృష్ణ, ఎంజే స్వరూప్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శశిధర్ గుప్తా, మెంబర్ స్వరూప్ సంయుక్తంగా మాట్లాడుతూ తమకు చైర్మన్గా, మెంబర్లుగా అవకాశం కల్పించిన ఆర్యవైశ్య సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ కోసం తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. మార్చి నెల 2025 సంవత్సరం శ్రీ ఓరుగంటి రామలింగయ్య శెట్టి అండ్ మంగమ్మ చారిటీస్ నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. దానికి నేను కోటిలింగాల శశిధర్ అధ్యక్షులుగా, కోటిలింగాల దయానంద గారు గౌరవ అధ్యక్షులుగా, కార్యవర్గ మెంబర్లుగా ఏ బాలాజీ కృష్ణ గారు, ఎంజే స్వరూప్ గారు అందరి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణ ఆర్యవైశ్యులందరి సహాయ సహకారాలతో ఈ సత్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ముందుకు పోతున్నాము. మన బజారు వీధి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి మాత ఆశీస్సులతో ఊరుగంటి రామలింగయ్య శెట్టి మంగమ్మ చారిటీస్ వారి ఈ సత్రమును కొత్త కార్యవర్గం ఎన్నుకోబడినది. మేము ఈ సంస్థ ఉన్నతికి మరియు ఆర్య వైశ్యులకు సేవ చేయాలనే సత్సంకల్పంతో ముందరికి వెళ్తామని మీ అందరి ఆశీస్సులు, తోడ్పాటును సభాముఖంగా మేము కోరుచున్నాము. నిర్మాత దిల్ రాజు బ్యానర్లో తన 2వ చిత్రం ప్రారంభం కానుందని బలగం చిత్ర దర్శకుడు యల్దండి వేణు తెలిపారు. మంగళవారం స్వామివారి సేవలో పాల్గొన్న దర్శకుడు వేణుకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ
తన దర్శకత్వంలో రెండవ చిత్రం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారని తెలియజేశారు. సో నేను త్వరలో నా రెండో సినిమా మొదలు కాబోతుంది. సో దానికోసం స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. సో నెక్స్ట్ మళ్ళీ ఎస్విసిలో రాజుగారి బ్యానర్లో, దిల్రాజు గారి బ్యానర్లో నా రెండో సినిమా చేస్తానని త్వరలో స్టార్ట్ కాబోతుంది. తిరుపతి స్విమ్స్లో సంక్లిష్టమైన ఆపరేషన్ను సిటీ సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో గుంటూరు జిల్లా మాచర్ల నగరం పీడబ్ల్యూడీ కాలనీకి చెందిన 12 సంవత్సరాల ఎస్ సైదాబి అనే బాలిక స్విమ్స్ సిటీ సర్జరీ విభాగంలో ఛాతీలో పెద్ద గడ్డ ఉన్నందున నొప్పితో బాధపడుతూ ఫిబ్రవరి 11న అడ్మిట్ అయింది. వెంటనే సిటీ సర్జరీ విభాగం వైద్యులు పరీక్షించి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. సిటీ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ పేషెంట్ అయిన ఎస్ సైదాబి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కు ఛాతీలో పెద్ద గడ్డ ఉన్నందున అక్కడ ఆపరేషన్ కోసం అడ్మిట్ కావడం జరిగిందని, ఆపరేషన్ చేస్తూ అక్కడ వైద్యులు గడ్డ పెద్దదిగా ఉన్నందున అలాగే సంక్లిష్టంగా ఉందని, ఊపిరితిత్తులు మరియు గుండెకు గడ్డ అతుక్కుని ఉండడం వల్ల తదుపరి ఆపరేషన్ నిమిత్తం స్విమ్స్కు రెఫర్ చేశారని తెలిపారు. పేషెంట్ స్విమ్స్కు ఫిబ్రవరి 11వ తేదీన సిటీ సర్జరీ విభాగంలో అడ్మిట్ కాగా ఫిబ్రవరి 25న సిటీ సర్జరీ విభాగం వారు ఛాతీలో ఉన్న గడ్డను తొలగించారు. బాలిక పూర్తిగా కోలుకుని మార్చి 10వ తేదీన సాయంత్రం డిశ్చార్జ్ కావడం జరిగిందని తెలిపారు. సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన వారిలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డాక్టర్ సత్యవతి మరియు అనస్థేషియా విభాగాధిపతి డాక్టర్ అలోక్ సమంత్రే ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేషెంట్ సైదాబి తండ్రి ఎస్ మేరవల్లి మాట్లాడుతూ ఈ ఆపరేషన్కి అయ్యే ఖర్చులను దాదాపు 5 లక్షల రూపాయలను టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరిగిందని, తమకు ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించిన టీటీడీ యాజమాన్యానికి చైర్మన్ బిఆర్ నాయుడుకు, ఈఓ శ్యామలరావుకు, అలాగే స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్కు, వారి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్లో ఇలాంటి సంక్లిష్ట ఆపరేషన్లు చేయడం అభినందనీయమని, విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించిన సిటీ సర్జరీ మరియు అనస్థీషియా బృందానికి అభినందనలు తెలియజేశారు. అది మార్చాలంటే ఫస్ట్ ఎయిమ్స్ మంగళగిరికి వెళ్తే అక్కడ సర్జరీ చేశారు. ఇక్కడ అవ్వదు, పెద్ద మిషన్లు లేవు అని అంటే తిరుపతి పంపించారండి. తిరుపతి పంపిస్తే మేడం రవికుమార్ గారు, సత్యవతి మేడం గారు వాళ్ళు మా పాపకి సర్జరీ చేశారండి. సర్జరీ చేసి అంతా బాగానే ఉందండి. టీటీడీ వాళ్ళు ప్రాణదాత కింద 5 లక్షల వరకు మాకు ఫ్రీగా చేశారండి. మేము ఫిబ్రవరి 11వ తారీఖు జాయిన్ అయ్యామండి. ఇవాళ డిశ్చార్జ్ అవుతుంది. పాప పేరు సైదా, 12 ఏళ్ళ పాప. ఛాతీలో ఒక పెద్ద గడ్డతోటి మన ఎయిమ్స్ మంగళగిరి హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఆ గడ్డ చాలా పెద్దదిగా ఉండి హార్ట్ని, ఊపిరితిత్తుల్ని అన్నిటిని నొక్కేసి పాపకి ఆయాసం ఎక్కువ ఉంది. అక్కడ సర్జరీ అటెంప్ట్ చేసినా కూడా అక్కడ ఇంకా కష్టం అని చెప్పేసి అక్కడ ఆ సర్జరీ ఆపి ఇక్కడికి ప్రిఫర్ చేశారు. ఇక్కడ హార్ట్కి పక్కన ఉన్న గడ్డ మొత్తం ఊపిరితిత్తులు, హార్ట్ అంతా కలిపి నొక్కేసి హార్ట్ దగ్గర దాకా వచ్చేసి పాపకి ఆ గడ్డ అంతా ఆపరేషన్ చేసి ఇక్కడ మొత్తం అంతా రిమూవ్ చేశాము. పాప రిమూవల్ తర్వాత అంతా స్టేబుల్గా ఉంది, చక్కగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు డిశ్చార్జ్ అవుతుంది. ఇలాంటి కష్టమైన సంక్లిష్టమైన ఆపరేషన్స్ ఆంధ్రాలో ఎక్కడైనా ఉన్నా కూడా ఇక్కడికి స్విమ్స్కి రిఫర్ చేస్తారు. పాపకి ఆపరేషన్ ఆల్మోస్ట్ 5 లక్షల దాకా అయింది. అంతా కూడా టీటీడీ దేవస్థానం ప్రాణదానం ట్రస్ట్ కింద ఇచ్చారు. సో ఈఓ గారికి, టీటీడీ జేఓ సార్, డైరెక్టర్ సార్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ ప్రాణదానం ట్రస్ట్కి డొనేట్ చేసిన డోనర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా కాలం తర్వాత స్వామివారిని వారి సన్నిధానంలో గడిపేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం నాకు వచ్చింది. ఇది చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవడానికి ఎప్పుడు వచ్చినా నా జీవితంలో చాలా గొప్ప అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. అక్కడి రాష్ట్ర ప్రజలు, ఇక్కడి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకోవడమే కాకుండా ఆ భగవంతుడిని నేను చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు పోవాలి. నేను ఏదైతే ఒక ఆశయం కోసం బ్రతుకుతున్నానో ఆ ఆశయ సాధనలో
భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని, ఆ విధంగానే మా సతీమణి, మా కుమారులు, మా అన్నదమ్ములు, మా తల్లిదండ్రులు అందరూ కూడా సుఖశాంతులతో, బంధుమిత్రులు అందరూ కూడా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకోవడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయ పైకప్పు పునరుద్ధరణ పనులు పూర్తి కావడంపై సంతృప్తి వ్యక్తం చేసిన దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సహకరించిన తిరుపతి ఎంపీ గురుమూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ పైకప్పునకు సంబంధించిన పునరుద్ధరణ పనులు సంప్రదాయ పద్ధతుల్లో విజయవంతంగా పూర్తయ్యాయి. 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ వర్షపు నీటి లీకేజీని నివారించేందుకు ప్రాచీన పర్యావరణహిత పద్ధతుల్లో పనులను చేపట్టారని, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి విజ్ఞప్తి మేరకు పూణే వెంకటేశ్వర హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బి వెంకటేశ్వరరావు 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. చేపట్టిన పునర్నిర్మాణం దాదాపు 200 సంవత్సరాలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పునర్నిర్మాణానికి చేపట్టిన వెంకటేశ్వరరావు జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. అదేవిధంగా ఈ మహత్కార్యానికి సహకరించిన తిరుపతి ఎంపీ గురుమూర్తికి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ కె మునిరత్నం రెడ్డికి, అలాగే దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఈఈ మురళీధర్ రెడ్డి, డిఈ శ్రీనివాసులు రెడ్డి, ఏఈ కిషోర్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, స్థపతి కుమార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేవస్థానం వారు 3 దఫాలుగా కూడా లీకేజీని అరెస్ట్ చేసేదానికి అనేక కార్యక్రమాలు చేశారు. అయితే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా పరమేశ్వరుడు అవకాశం ఇచ్చినప్పుడు పూణేకి సంబంధించి వెంకటేశ్వర హ్యాచరీస్ అంటే వెంకాప్ చికెన్స్కి సంబంధించిన వారు దర్శనానికి రావడం, అప్పుడు వారిని రిక్వెస్ట్ చేశాం, పురాతనమైన దేవాలయాలన్నింటినీ కూడా ఎక్కడైతే లీకేజ్ ఉన్నాయో మధుర, అదేవిధంగా అక్కడున్న పెద్ద పెద్ద దేవాలయాలకే వాళ్ళ సొంత నిధులతోనే లీకేజ్ని అరెస్ట్ చేసినారు. అది కూడా శాస్త్రీయ పద్ధతిలో, ప్రాచీన పద్ధతిలో గవసన్నము, పటిక బెల్లము, కరక్కాయి, మెత్తటి ఇసుక, ఈ యొక్క 5-6 ఇంగ్రీడియంట్స్ని వాడి పురాతనమైన సిస్టంలో వాళ్ళు చేస్తున్నారని చెప్పి విని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వారితో పాటు మునిరత్నం రెడ్డి గారిని ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి రావడం, మన ఎంపీ గారికి ఆయనకి మంచి సంబంధాలు ఉండడం, వీటన్నిటినీ కూడా క్రోడీకరించుకొని వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం, వాళ్ళు వెంటనే వారి యొక్క సొంత సిబ్బందిని, ఇంజనీర్సు, అదేవిధంగా స్థపతులు, ఆ యొక్క టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి 4-5 విజిట్లు చేసి ఇక్కడ ఉన్న శాంపిల్స్ని కూడా తీసుకొని ర్యాండమ్గా శాంపిల్స్లో ఏదైతే వాడున్నారో ఎక్కడి వరకు దాన్ని తీసేసి మనం వేయాలా అనేదాన్ని కూడా తీసుకుంటే అప్పుడు ఎండోమెంట్ కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకొచ్చి 60,000 చదరపు అడుగుల్లో ఈరోజు శాస్త్రీయ పద్ధతుల్లో, పురాతనమైన పద్ధతుల్లో లీకేజీ అరెస్టుకు సంబంధించిన కార్యక్రమం అంతా కూడా పూర్తయిన నిన్నటికి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరి కొండపై వెలసి ఉన్న కుమారస్వామి ఆలయం కింది భాగాన వెలసి ఉన్న విఘ్నేశ్వర స్వామిని భక్తులు దర్శించుకునే భాగ్యం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో మార్చి 17వ తేదీ నుండి జరిగే 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధంగా ఉన్నామని ఎంఈఓ బాలయ్య అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు శ్రీకాళహస్తిలోని 12 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2044 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు అర్ధగంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుని తమ హాల్ టికెట్ నెంబర్లను, గదులను పరిశీలించుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు వారి సహకారంతో 144 సెక్షన్ మరియు హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. మార్చి 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి 12:45 వరకు 12:45 వరకు జరుగుతాయి. అందుకు సంబంధించి మన శ్రీకాళహస్తి మండలంలో దాదాపు 12 పరీక్షా కేంద్రాలను రెగ్యులర్ విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తము 2044 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా తాగునీటి వసతి, కరెంటు, గాలి, వెలుతురు, ఫర్నిచరు అన్ని సదుపాయాలు ఉండేటట్టుగా చూడమని ఇప్పటికే సంబంధిత చీఫ్ డిపార్ట్మెంట్ అధికారులకి ఆదేశించున్నాం. వారంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి
స్టేషనరీ మెటీరియల్ అంతా కూడా పరీక్షా కేంద్రానికి చేరవేయటం జరిగింది. తర్వాత ఇంకా పిల్లలు ముందుగానే ఈ షెడ్యూల్ ప్రకారము బాగా సంసిద్ధులైనారనేసి తెలియజేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరంలో అయితే విద్యాశాఖ ఆదేశాల మేరకు 100 days ప్లాన్ను చాలా నియమబద్ధంగా అమలు చేయడంతో ప్రతి పాఠశాలలో కూడా ఉదయం పరీక్ష, సాయంకాలం దానికి సంబంధించినటువంటి స్టడీ అవరు నిర్వహించి ఉపాధ్యాయులంతా కూడా చక్కగా నిర్వహించడంతో మంచి ఫలితాలు సాధిస్తాము అనేటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. విద్యార్థులు కూడా అందుకు అనుగుణంగా సన్నద్ధమై ఉండాలని తెలియజేస్తాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఇసుక రీచ్లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా మరియు తవ్వకాలు చేపట్టాలి. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అభినవ అన్నమయ్యకు అంతిమ వీడ్కోలు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, శోకతప్త హృదయాలతో అంతిమయాత్రలో పాల్గొన్న అభిమానులు. మే 15 నుండి ఏఐవైఎఫ్ మహాసభలు. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ పిలుపు. మార్చి 17వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం. 12 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామన్న శ్రీకాళహస్తి ఎంఈఓ బాలయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.